ప్రమిళ అనే అమ్మాయి చనిపోయి ఉంది. తన మీద పడ్డ నిందని క్లియర్ చేసుకొని చనిపోయిన తానే వచ్చి నిజం చెప్పుకున్న విషయం తెలుసా? ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నది వైజాగ్ లో. ఇద్దరు కపుల్ మోహన్ అండ్ ప్రమిళ ఇద్దరు కలిసి వైజాగ్ వచ్చారు. కొత్తగా ఒక ఇంటికి అయితే రెంట్ లో జాయిన్ అయినారు అనమాట. ఫస్ట్ అమ్మాయి మంచిగా ఫ్రెండ్లీగా ఉండేది, అక్కపక్క వాళ్ళతో మాట్లాడుకుంటా అంత హ్యాపీగా. తను అన్నదంట, మా హస్బెండ్ ఒక 15 days తర్వాత దుబాయ్కి వెళ్ళిపోతాను, దాని తర్వాత నేను ఒక్కదాన్ని ఉండాల్సి వస్తుందని. ఇట్లా ఆడుతూ పాడుతూ మాట్లాడుకుంటుండే అమ్మాయి హస్బెండ్ ఊరు వెళ్ళిన కొన్ని రోజులకి కనపడడం మానేసింది. ఏంది అబ్బాయి ఎవరితో మాట్లాడతలేదు ఈ పిల్ల అనుకున్నారు, కానీ తొంగి చూడ్డాలు అట్లాంటి పనులు ఏం చేయలేదు వీళ్ళు. ఒక 15-20 days తర్వాత వాళ్ళ ఇంటి నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చేదంట. ఏందప్ప ఇది అనుకున్నారు. ఈ ఎరిగింటి పొరిగింటి వాళ్ళంతా ఒకసారి వచ్చి డోర్ నాక్ చేసిరంట, రెస్పాన్స్ లేదు. ఆ స్మెల్ ఎట్లనే కంటిన్యూ అవుతుంది. సరే అని చెప్పి ఓనర్ తన పర్మిషన్ తీసుకొని ఇల్లు పోయి చూసారు. ఇంటి నిండా బియ్య బస్తాలు ఉన్నాయంట. ఏదో ఒక కార్నర్ నుంచి స్మెల్ వస్తుంది. ఓ ఇన్ని బియ్య బస్తాలు ఉన్నాయంటే ఏదో ఎలకన ఏదో చనిపోయింది అనుకుని అందరూ లోపలికి వెళ్ళి చూస్తే ప్రమిళ అనే అమ్మాయి చనిపోయి ఉంది. మామూలు కాదు, తన